హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అనమాట. ఇలా వీడియో వచ్చేసిందంటే తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ ఎలా చేస్తారో ఈ వీడియోలో అయితే చూసేసేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మేము ఎలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసినామో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ సండే స్పెషల్ ఏందో కింద కామెంట్ చేసేసేయండి తప్పకుండా. అండ్ ఎలాంటి కంటెంట్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయడం అయితే మర్చిపోకండి. చూసేసేయండి. అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా అయితే ట్రై చేసేసి అయితే రెసిపీని కింద కామెంట్ చేయండి, చూసేసేయండి ఫుల్ వీడియో. ఓకేనా గాయ్స్, లెట్స్ ఇన్ టు ద వీడియో అన్నమాట. మీరు మంచిగా బోటీని అయితే మంచిగా వాష్ అయితే చేసేసుకోండి. ఆ వీడియో తీయడం మర్చిపోయాను నేను. అండ్ ఎంత నీట్గా క్లీన్గా మా మమ్మీ అయితే క్లీన్ చేసేసేసింది అనమాట. ఇట్లా ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటే 3-4 టైమ్స్ అయినా మంచిగా కడుక్కుంటే ఇలా ఫ్రెష్ ఉంటుంది అన్నమాట బోటీ. మనకి టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఎంత క్లీన్గా క్లీన్ చేసింది మా మమ్మీ, చాలా ఓపికతోని ఇదైతే క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో అయితే ఆయిల్ హీట్ ఎక్కినాక పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి. కొంచెం ఒక 5 to 6 అయితే వేసేసుకోండి. చిన్న తరిమిన ఆనియన్స్ అయితే వేసేసుకోండి. మంచిగా కలిపేసినాక తగినంత, అంటే ఆనియన్స్ ఉడకడానికి తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి. మంచిగా కలిపినాక బ్రౌనిష్ కలర్ వచ్చినాక అల్లం పేస్ట్ అయితే వేసేసుకోండి. మంచిగా కలిపేసుకోండి. తర్వాత ఆనియన్స్ హీట్ ఎక్కినాక అండ్ బ్రౌనిష్ కలర్ వచ్చినాక మనం వాష్ చేసుకున్న బోటీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి కుక్కర్లోకి. మంచిగా కలిపేసుకోండి. ఎందుకంటే మంచిగా కలపకపోయినా కూడా అంటే బోటీ అడుగంటుతుంది అన్నమాట. మనం కలుపుతూనే ఉండాలి. ఇక్కడ కొంచెం ఆయిల్ మీకు ఎక్కువనే పోసుకోండి, మీకు కొంచెం తక్కువ అయింది ఇక్కడ అడుగు అంటుతుందని. అట్లా మంచిగా కలిపేసినాక తగినంత పసుపు, మేము 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం 1.5 kg బోటీకి. ఇక్కడ మంచిగా ఇట్లా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుతుంది ఇక్కడ బోటీకి. ఇట్లా మంచిగా కలిపేసినాక ఒక 7 to 8 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసేసుకున్నాము. ఎందుకంటే ముందు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మీకు తగినప్పుడు వేసుకోండి ఉప్పు, ఎందుకంటే ఉప్పిసం అయిపోతే తినలేరు. తర్వాత 2 minutes ముక్కకి మంచి కారం పట్టినాక టమాటోస్ అయితే వేసేసుకోండి. టమాటోస్ వేసుకొని కొంచెం ఇట్లా కలుపుతూనే ఉండాలి, మాడిపోతుంది మళ్ళీ. మీకు అంటే తగినంత వాటర్ అయితే పోసేసుకోండి. ఇక్కడ పల్లీలు, కొబ్బరి గసాలు అయితే వేయించుకొని పౌడర్ అయితే పట్టేసుకోండి. ధనియాల పొడి, మటన్ మసాలా అండ్ వేసుకోండి. కొత్తిమీర అయితే వేసుకోండి. విజిల్ అయితే పెట్టేసేయండి. మేము 3 విజిల్స్ పెట్టినాము, ఎందుకంటే గ్రేవీ కొంచెం తిక్కు ఉండాలి కాబట్టి 3 విజిల్స్ పెడితే చాలు. 3 to 4 విజిల్స్ పెడితే చాలు. మీకు ఎంత ఇష్టం అంటే అంత విజిల్స్ పెట్టేసేయండి, మంచిగా అయిపోతుంది బోటీ.